చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధులకు హాజరు కాని 65 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. 65 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులకు హాజరు కాని 225 మంది ఉద్యోగులకు 10 రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. అయితే పలువురు ఉద్యోగులు సంతృప్తికర సమాధానం చెప్పడంతో వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సరైన సంజాయిషి ఇవ్వని 65 మంది ఉద్యోగులపై మాత్రం వేటు వేశారు. సస్పెన్షన్ గురైన వారిలో పీఓ, ఏపీఓ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జరుగుతున్నారు. సునీల్, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? అసలు వారు ఉద్యోగులు సరైన సంజాయిషి కూడా ఇవ్వలేదంటే ఇంకెలా చూడాలి? ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? మొత్తం మీద చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల విధులకు హాజరు కానటువంటి 65 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. నిన్న పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం నిన్న సాయంత్రం ఆయన ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా 65 మందిలో ముఖ్యంగా కొంతమంది అధికార పార్టీకి పూర్తిగా ఉన్నటువంటి నాయకులుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఎన్నికల విధులు హాజరు కానటువంటి 65 మందిని ఈ నెల 27న సస్పెండ్ చేస్తూ జారీ చేసిన దాఖలాల్లో అధికార పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఎల్డీపీ ఉపాధ్యాయ సంఘానికి చెందినటువంటి ఒక రాష్ట్ర నేత, టీఆర్పీ సంఘానికి చెందినటువంటి మరో నేతతో పాటు జిల్లాలో ఎగ్జామినేషన్ బోర్డులో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక హెచ్ఎం కూడా ఉన్నట్లయితే పూర్తిగా దీంట్లో తెలుస్తోంది. ముఖ్యంగా ఎందుకంటే సాధారణంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి రాజకీయంగా అతీతంగా ఉంటారు ముఖ్యంగా. కానీ ఈసారి అధికార పార్టీ గెలుపు కోసం కొన్ని బ్యాలెట్ ఓటింగ్ కోసం కూడా కీలకంగా వ్యవహరించినట్లయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి పూర్తి ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికలకు కొంతమంది గైర్హాజరు చూస్తే చాలా మంది అధికార పార్టీని చూసుకొని కావాలనే అధికారులకి కొన్ని ప్రాంతాల్లో విధులకు హాజరు కాకుండా వారి ఇష్టం వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది మహిళలు కావచ్చు, మరోవైపు కొంతమంది ఉద్యోగులు ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొంతమంది వారు పూర్తిగా ఏదైతే ఆయనకి అంటే కలెక్టర్ కి రాతపూర్వకంగా ఇవ్వడంతో ఆయన సంతృప్తికరంగా వారికి అయితే మినహాయింపు ఇచ్చారు. మిగతా 65 మంది మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఆయనకి సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీకి అంటే అధికార పార్టీ అండ చూసుకొని వారు పూర్తిగా ఆయనతో ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతోనే ఆయన కీలకంగా నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది నాయకులు పార్టీని అంటే అధికార పార్టీని చూసుకొని కావాలని చేశారని చెప్పేసి కొంతమంది నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఎందుకంటే ఉద్యోగులు చేస్తున్నటువంటి పని చూసినట్లయితే పూర్తిగా కలెక్టర్ కూడా సీరియస్ అయినట్లయితే తెలుస్తుంది. దీనిపై వాళ్ళని అంటే ఒకవేళ పూర్తి స్థాయిలో వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోవాలని మరో 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ సునీల్.